వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అంటే వీడియో అంటే గుర్తొస్తుంది ఇప్పుడే. సో ఎలక్షన్స్ టైంలో విజయమ్మ గారు ఇక్కడ ఉండకుండా యూఎస్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. సో కడప ఎంపీగా పాప పోటీ చేస్తుంది, షర్మిలకి సపోర్ట్ చేయండి అని. సో జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడకుండా కేవలం వాళ్ళ కూతురు గురించే బాధ్యత కదా. ఆ వీడియో స్టేజ్ మీద చాలా చేంజ్ ఎక్కడ చేంజ్ అదే మాట కేతిరెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, ఆ వీడియో వల్ల చాలా డ్యామేజ్ అయింది పార్టీ. కానీ అదేం లేదు. కానీ నేనేమంటానంటే ఒక లాస్ట్ మీటింగ్ మీరు జగన్ గారితో విజయమ్మ గారు స్టేజ్ మీద మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. నా కొడుకుని ప్రజలకు అప్పగించాను, నా కొడుకుని సీఎం చేసి నా భర్త ఆశయాల్ని ప్రజలకు అందించే విధంగా మీకు అందిస్తున్నా, ఇక నా కూతురు లైఫ్ కోసం నేను వెళ్తున్నాను, ఈ పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఇక్కడ మాట్లాడుతూ అక్కడ మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు క్లియర్ గా చెప్పింది ఆవిడ. ఆ తర్వాత ఏ రోజు పార్టీ మీటింగ్ రాలేదు, ఏ రోజు పార్టీ గురించి మాట్లాడలేదు. సో తన కూతురు కోసం వెళ్తున్నాను, తన కూతురుని రాజకీయంగా నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి స్టేజ్ మీద ఆవిడ కుండ బద్దలు కొట్టి చెప్పి వెళ్ళింది. ఆ ఫ్యామిలీ ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉంటారు. సో తన కూతుర్ని గెలిపించుకోవాలని ఆలోచనలు ఆ రోజు చేసిందే తప్ప కొడుకును ఓడించాలని ఏ తల్లికి ఉంటుంది? కొడుకును ఓడించాలని ఏ తల్లికి ఉంటుంది? ముఖ్యంగా తల్లికి కొడుకు అంటే పిచ్చి. కాబట్టి ఈరోజు షర్మిల గారిని గెలిపించమని చెప్పిన విజయమ్మ గారు మరి ఎందుకు గెలిపించలేకపోయారు? ఆవిడ తల్లి ప్రేమతో చెప్తుంది, కానీ రాష్ట్రానికి తనకన్నా అక్కడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తేనే బెటర్ అనుకున్నారు కాబట్టే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు. కాబట్టి అక్కడ మనం చూడాలి. సో ప్రతి విషయానికి ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ లీడర్ కాలంటూ. ఎందుకంటే కొంతమంది పార్టీ వల్ల గెలుస్తారు, పార్టీ ఇమేజ్, పార్టీ మేనిఫెస్టోతో గెలుస్తారు. కొంతమంది ఇండివిజువల్ బలంతో ఏ పార్టీ వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా 5 సార్లు 7 సార్లు గెలిచిన వాళ్ళు మనం చూస్తుంటాం. చౌదరి గారు. సో అదంతా ఇండివిజువల్ గా వాళ్ళు ఒక వేవ్, అది వాళ్ళకి వేసేస్తుంటారు, ఇంకా కళ్ళు మూసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే క్యాస్ట్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది కదా, క్యాస్ట్ పిచ్ ఎక్కువైపోతుంది ఈ మధ్యలో. సో అలాంటివి ఉంటాయి. సో పాలిటిక్స్ లో అన్ని మిక్స్, కులం, బలం, మనీ, ఆ సమయం, ఆ సందర్భం అన్ని కూడా కలిసి వస్తాయి. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ గారు రివ్యూ మీటింగ్స్ బాగానే పెడుతున్నారు కాబట్టి అసలు మనం ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు? మీరేం చెప్తున్నారు ఆయనకి అసలుకి? అది మేము ఆయన దగ్గర చెప్తాం, మీకెందుకు చెప్తాం? ఆయన పర్సనల్ డిస్కషన్. సో అంటే పర్సనల్ డిస్కషన్ అనేది కాదు కదా, ఇది పబ్లికే కదా. ఎందుకు ఓడిపోయాం అనేది పబ్లిక్ లో చెప్పాల్సిన విషయం. డిస్కషన్ వచ్చినప్పుడు పబ్లిక్ లో మాట్లాడతారు. ఇది క్యాడర్ మధ్యలో డిస్కషన్, క్యాడర్ మధ్యలో వాళ్ళు కోరు వాళ్ళు ఓడిపోయామని కొంతమంది అంటుంటారు. కానీ ఈవీఎం వల్ల అయితే చాలా నష్టం. 151 వచ్చినప్పుడు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. కాదు కదా, మాది 6 months ఉన్నింది. ఈవీఎంస్ ఎప్పుడు కూడా ఎలక్షన్ అయ్యాక కౌంటింగ్ తర్వాత 6 months ఉండాలి. ఎవరు కేసు వేసినా ఎలక్షన్ కమిషన్ ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి. ఆ వివిప్యాట్స్ తీసి కౌంటింగ్ చేసి వాళ్ళకి చూపించాలి. కానీ ఈసారి 10 రోజులకే డెస్ట్రాయ్ చేయమని క్లియర్ గా ఆర్డర్ ఇచ్చి డెస్ట్రాయ్ చేశారు. ఫస్ట్ ఇది. రెండోది, ఎప్పుడైనా ఈ ఈవీఎంస్ అనేది మిషనే కదా. నీకు ఎలక్షన్ రోజు ఏదైతే మీరు ఆన్లైన్ లో పెట్టారో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది అది రికార్డెడే కదా. మరి ఆ రోజు పోలైన ఓట్లకి, కౌంటింగ్ రోజు పోలైన ఓట్లకి తేడా చూస్తే 45 లక్షల ఓట్లు పెరిగాయి. దాని మీద కోర్టులో కేసు కూడా వేయటం జరిగింది. ఎక్కడైనా 45 లక్షల ఓట్లు ఎలా పెరుగుతాయి? కంప్యూటర్ ఇది సిస్టమే కదా. ఇప్పుడు మిషన్ లో మీరు కొట్టినప్పుడు ఒక 100 సంఖ్య వస్తే 100 సార్లు కొట్టినా 100 రావాలి కదా. అవును. ఒకసారి 98, ఒకసారి 90, ఒకసారి 60 రాదు కదా. అదే పేపర్స్ అనుకో 2-3 అతుక్కొని ఉండొచ్చు, తక్కువ వచ్చి ఉండొచ్చు, మళ్ళీ ఓపెన్ చేస్తే సెపరేట్గా ఉండొచ్చు. అట్లా పోలైన ఓట్లకి, కౌంటింగ్ ఓట్లకి 43 లక్షల ఓట్లు పెరిగాయి. అది ఎలా పెరిగాయి? అది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు దానికి ఆన్సర్ లేదు కోర్టులో. సో కోర్టులో జరుగుతుంది, ఎప్పుడో రోజు నిజం బయటకు వస్తుంది కదా, దానికే అందరం కేసులు వేసింది. ఓకే. రజనీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, టీడీపీ వస్తే భవిష్యత్తులో మీ పరిస్థితి ఏంటి అని. ఎవరు అడిగారు? అదే టీవీ9 లో రజనీకాంత్ ఏమైపోతుంది చూడండి, రైట్ రాయల్ గా ఉన్నాను. ఏమైపోతుంది? వాళ్ళు బాధపడాల్సిందే. టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఒక్క సూపర్ 6 లో ఒక హామీ నెరవేర్చలేక జనాల్లోకి వెళ్తే కొడతారన్న భయంతో
ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏ విధంగా వాళ్ళ ఛానల్లో భజన చేసుకుంటున్నారు తప్ప 5 నెలలు అవుతుంది, ఎక్కడా కూడా ఎవరికి వెల్ఫేర్ అందట్లేదు. ఆరోగ్యశ్రీ తీసేశారు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ఈ కేసులు అందరినీ టార్చర్ పెట్టడం తప్ప కాన్స్టిట్యుయెన్సీ లో కాదు, స్టేట్ లో ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోతుంటే, ఇంతమందిని తగలబెడుతుంటే, ఇంతమంది రేప్ చేస్తుంటే, ఇంట్లో దూరి నరికేస్తుంటే కూడా పోలీసులు ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇలాంటివి జరగకుండా ఆపలేకపోతున్నారు. అంటే గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ అయింది అనేది 5 నెలల్లో తెలిసిపోయింది. దేశంలో మీరు చూస్తే ఏ రాష్ట్రమైనా ఒక వ్యతిరేకత రావాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది ఒక గవర్నమెంట్ మీద, కానీ వీళ్ళకి 5 నెలలకే వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు అందరూ అనేది అర్థమవుతుంది కదా. సో పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఫార్మర్ మీరు, ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ భవనాల మీద రచ్చ జరుగుతుంది అసెంబ్లీలో కూడా, అది కడుపు మంట. కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయిపోయాయని, లేవని, దానికి దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టారని, అదే బాత్రూమ్ లో టబ్బే కోట్లు చెప్తున్నారు, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి కదా. ఏం చెప్తారు? కెమెరా ఉంది కదా, నీ కెమెరా ఉంది కదా, నువ్వు వెళ్ళి తీసుకో. ఇప్పుడు నీకు బాగా క్లోజ్ కదా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అని చెప్తావు కదా, నీ డీపీ చూస్తే అడిగి వాళ్ళు వెళ్ళి తీస్తే తెలిసిపోతుంది కదా, వాళ్ళు నిజం చెప్తారా నువ్వు నిజం చెప్తావో తెలిసిపోతుంది కదా. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో రిషికొండ లాంటి కన్స్ట్రక్షన్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టూరిజం కట్టిన ఒకే ఒక అద్భుతం రిషికొండ. అది చూసి కడుపు మండుతుంది. ఎందుకు అలాంటి అంత విలాసవంతమైన భవనం కట్టడానికి రీజన్ ఏమైనా ఉందా అండి? అంటే జగన్ గారు ఉండటానికని వీళ్ళు అంటున్నారు. జగన్ గారు ఎన్ని బిల్డింగ్ లో ఉంటారు? 7 బిల్డింగ్ లో ఉంటారు, 8 బిల్డింగ్ లో 8 కట్టారు అక్కడ. అది మొత్తం టూరిజం ఇది కదా. టూరిజం ఇది. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఉండటానికి, ప్రెసిడెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, లేకపోతే సీఎం గారు వాళ్ళు వచ్చినప్పుడు ఉండొచ్చు. ప్లస్ మనకి మొత్తము ఏమంటారు పరిపాలన కేంద్రంగా అక్కడ పెట్టడానికి కోసం చేసినారు. వాటితో పాటు ఇంకా టూరిజానికి బిల్డింగ్స్, వచ్చిన వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు, మొన్న G20 జరిగింది, అంతకు ముందు మన అంబానీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు కదా గ్లోబల్ సమ్మిట్. అవును. సో అలాంటి వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడ పెడతాము? మన స్టేట్ గవర్నమెంట్ గౌరవం పెరగాలి అంటే మన కన్స్ట్రక్షన్స్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూస్తారు ఎవరైనా కూడా. సో దానికి తగ్గట్టు కట్టారు. దానికి కడుపు అంటే ఎందుకు? ఇప్పుడు మీ గవర్నమెంట్ అదేం ఆయన సొంత ఇల్లు కాదు కదా, మీరు ఉండండి, లేదా మీరు దాన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని ఇచ్చారు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా? 7 స్టార్ కి 5 స్టార్స్ కి ఇచ్చామా లేదా? అక్కడంతా జరగట్లేదా? ఆ విధంగా మీరు చేయండి. అది ఎవరికి ఇవ్వక మీరు ఉండలేక, అదేదో జగన్ గారి సొంత ప్రాపర్టీ లాగా దాన్ని బ్యాడ్ చేయాలన్న ప్రచారం చేస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తాత్కాలిక అసెంబ్లీ కట్టడానికి 1000 కోట్లు వేస్ట్ చేశాడు. వర్షం వస్తే ఎలా తడిసిపోయి మొత్తం ఊడిపోయిందో అంతకుముందు వీడియోలు మీరే చూశారు. అసెంబ్లీ కట్టిన కొత్తల్లో మేము 67 మంది మాకు ఒక ఆఫీస్ ఇస్తే ఒకే బాత్రూమ్ 67 మందికి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు. అవునా? 1000 కోట్లు తినేశాడు. ఈయన కూడా మాట్లాడతాడు. 500 కోట్లతో ఒక అద్భుతాన్ని కడితే ఎవరైనా ఈ మాటలు మీరు నిజం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. 500 కోట్లు అయింది అది. ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని రూమ్స్, బాత్రూమ్ టబ్బే 8 లక్షలు అంటున్నారండి. 60-70 లక్షలు అంత ఉంటుందా? ఎవరు మీరు టబ్బుల షాప్ అని అడిగితే తెలుస్తుంది. ఆయనకి ఏమన్నా షాప్ ఉందా? షింకులు టబ్బులు నోటికి వచ్చింది చెప్తాడు. ఓకే.